హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేము ఈరోజు నాటుకోడి చికెన్ తయారు చేసాం. కంట్రీ చికెన్. ఈ నాటుకోడి ఇగురు ఎలా తయారు చేసామనేది మీకు క్లీన్గా వీడియో ద్వారా చూపిస్తున్నాం. ఇలా చూడండి. నాటుకోడి ఇగురు అంటే ఇలా ఉండాలి. దాని టేస్ట్, రుచి చాలా బాగుంటుంది. దీన్ని వండేటట్టు వండితే ఏ స్మెల్లో రాదు. బాయిలర్ చికెన్ కంట ఈ నాటుకోడి చికెను చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే బలం కూడా ఎక్కువ. చాలామంది నాటుకోడి అంటే కొద్దిగా సిటీలో వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఏదో స్మెల్ గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, తినలేమన్నట్టుగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నాటుకోడి చాలా బలం. ఇప్పుడు బాయిలర్ చికెన్ అంటే 45 రోజుల్లోనే బాయిలరు కోడి తయారైపోతుంది. అలాగే నాటుకోడి అలా కాదు, కనీసం 6 నెలలు పడుతుంది. సరే, కర్రీ తయారు చేయడానికి ప్రాసెస్ చూద్దాం. నాటుకోడి హాఫ్ కిలో చికెన్ తెచ్చాం. ఈ హాఫ్ కిలో చికెను 2 టైమ్స్ బాగా వాటర్లో కడగాలి. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసి కడుక్కోవాలి. అలా కడుక్కున్న దాంట్లో ఇగో ఇలా చూడండి, బాగా నీట్గా కడిగాం. అలా కడుక్కున్న దాంట్లో ఇప్పుడు పెరుగు 2 స్పూన్లు వేసి ఇలా నానబెట్టాలి. పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే స్మెల్ కూడా రాదు. అలాగే ఇప్పుడు అందులోనే కారం సరిపడినంత వేసుకోండి. మేమైతే 2 స్పూన్లు వేసాం. మళ్ళీ కర్రీ వండేటప్పుడు కూడా వేస్తాం. అలాగే ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసాం. 1 స్పూన్ వేసుకొని బాగా కలపండి, మిక్స్ చేయాలి. ఈ చికెన్కి బాగా కారం, ఆయిల్ బాగా పట్టేటట్టు చేసుకోవాలి. అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. అదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టించండి. బాగా పట్టిన తర్వాత 1 గంటన్న నానబెట్టండి. అంటే 1 గంట అలా ఓపెన్లోకి పెట్టడం కానీ, ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేసుకోండి. ఇంతవరకు ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు ఆయిల్ పోసుకోండి, మీకు సరిపడినంత. ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు. కాకపోతే మేమైతే 3 స్పూన్లు వేసాం ఇప్పుడు. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. అలాగే లైట్గా 1/2 స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ 1 స్పూన్నర వేసాం. వేసుకొని బాగా కలయబెట్టాలి. ఇది ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ వేసాము 2 స్పూన్లు, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసాం. ఉల్లిపాయలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా వేగేసిన తర్వాత ఇప్పుడు చికెను మనం ఫ్రిడ్జ్లో కానీ, ఓపెన్గా కానీ 1 అవర్ నానబెట్టాం. అప్పుడు ఆ చికెన్ అందులో వేసేసుకొని బాగా కలయబెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత తీసి, అలాగే చికెన్ మసాలా వేసి మళ్ళీ మూత పెట్టాలి. క్లీన్గా చూసుకోండి. మేము వాయిస్ ఇచ్చాము. అప్పటికప్పుడు వాయిస్ అంటే కరెక్ట్గా రాదని మేము వాయిస్ ఇచ్చి చెప్తున్నాం. ఇప్పుడు కొద్దిగా సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. గ్రేవీ కావాలంటే కొద్దిగా లైట్ గ్రేవీ కలుపుకోవడానికి, లేకపోతే ఫ్రై అయిపోద్ది. ఈ విధంగా నాటుకోడి కంట్రీ చికెన్ కర్రీ వండుకుంటే ఏ స్మెల్ రాదు.
టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా రుచి ఉంటుంది. బాగా కుక్ అయింది చికెను. చూడండి మీకు కనిపిస్తుంది. చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇలా మొత్తం గ్రేవీ మొత్తం నీళ్ళు లేకుండా ఇలా దగ్గరికి అయిపోయింది. అంటే ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లైట్‌గా నీళ్ళు పోస్తే కొద్దిగా గ్రేవీ పల్చగా వస్తుంది. ఇప్పుడు మేము ఇలాగే దించేసాం. ఇది నాటుకోడి ఇగురు. నాటుకోడి ఇగురు అంటే ఇలాగే ఉండాలి. ఇలాగుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రుచి చూద్దాం. మరి నాటుకోడి అంటేనే చాలా రుచి ఉంటుంది. చాలామంది స్మెల్ ఉంటుందని నాటుకోడి ఇష్టపడరు. అలాగే స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంటాయని బోన్స్ ఇష్టపడరు. మరి ఈ పద్ధతిలో నాటుకోడి చికెన్ వండుకుంటే మరి టేస్ట్ మరవలేరు. మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకోవాలి అనుకుంటారు. అంతేనండి నాటుకోడి ఇగురు. మరి ఈ కొలతల ప్రకారం మీరు నాటుకోడి చికెను కర్రీ తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.